ఒక పార్టీ, గొడ్డలి పార్టీ, క్రిమినల్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ మనుషుల్ని హతమార్చటం, విధ్వంసం చేయటం, దోచుకోవడం, దాచుకోవడం గొడ్డలి పార్టీ అలవాటుగా మారిపోయిందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 151 151 అని చెప్పి రాష్ట్రాన్ని ఏ విధంగా భూస్థాపితం చేశారో మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి ఏ విధంగా విధ్వంసం చేశారో, ఏ విధంగా బడుగు బడిగిన వర్గాలపైన, దళితులపైన ఏ విధంగా హత్యలు కావచ్చు, మరి వాళ్ళ ఆస్తులపై దోచుకోవడం కావచ్చు, మనం అందరం చూసాం. ప్రజలు బుద్ధి చెప్పారు గొడ్డలి పార్టీకి, ఈ సమాజానికి, ఈ రాష్ట్రానికి నువ్వు వద్దు, మళ్ళీ కూటమి ప్రభుత్వం అయితేనే, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది, పోలవరం పూర్తి అవుతుంది, ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతాయని క్లారిటీగా రాష్ట్ర ప్రజలందరూ తెలివిగా మరి కూటమి ప్రభుత్వానికి ఓటేసి మరి సంపూర్ణమైన మెజార్టీతో గెలిపించారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో, కుర్చీ కోసం మరి సొంత బాబాయినే రపరప నరకటం చూసాం. ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని ఏ విధంగా, మరి చంద్రయ్య కావచ్చు, డాక్టర్ సుధాకర్ కావచ్చు, వాళ్ళ సొంత ఎమ్మెల్సీ మరి ఒక దళిత బిడ్డని డోర్ డెలివరీ చేయడం కూడా మనం చూసాం. మరి అధికారం పోయింది, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం ఈ రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటే, మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల్ పార్టీ అధినేత, క్రిమినల్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గొడ్డల్ పార్టీ అనే విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి శవయాత్రను, పాదయాత్రను ఎవరైనా పరామర్శించేకెళ్ళినప్పుడు వాళ్ళ సొంత పార్టీ వారి కార్యకర్తలను బలి తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం. నేను వైసీపీ కార్యకర్తలకు నేను తెలియజేసేది ఒకటే, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు పాము పడగ కింద ఉన్నారన్న విషయం ఒక్కసారి ఆలోచించండి. వారి సొంత రాజకీయాల కోసం, వారి సొంత కుర్చీ కోసం, వారు సొంత పార్టీ వారినైనా బలి తీసుకుంటున్నారన్న విషయం ఒక్కసారి ఆలోచించండి. గతంలో మనం చూసాం, ఒక్కసారి వైసీపీ పార్టీ కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఏ విధంగా రెచ్చగొడుతున్నారో ఒక్కసారి వైసీపీ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా బడుగు బడిగిన వర్గాలు ప్రజలు మీరు ఆలోచించాలి. నా బడుగు బడిగిన వర్గాలని చెప్పి ఓటేయించుకున్న జగన్మోహన్ రెడ్డి బడుగు బడిగిన వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం. మరి బడుగు బడిగిన వర్గాలకు పెద్దపీట వేసింది, హక్కును చేర్చుకుంది ఆనాటి అన్న నందమూరి తారక రామారావు నుంచి ఈనాటి లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు బడుగు బడిగిన వర్గాల అన్ని రంగాల్లోనూ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్గా తయారు కావాలి, ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రెనర్గా తయారు కావాలనే ఈరోజు ఈ రాష్ట్రానికి బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్బోన్గా తయారు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, మరి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు కష్టపడుతున్నారు. మరి వైసీపీ పార్టీ వారు ఏం చేస్తున్నారు? గొడ్డల పార్టీ ఏ విధంగా రెచ్చగొడతా ఉందో ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ ఏం చేసింది, ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమ పథకాల్లో కావచ్చు, ఈరోజు ఎంత క్లారిటీగా, ఎంత అభివృద్ధిలో మనం పరుగులు పెడుతున్నామో ఒక్కసారి ఆలోచించాలి. మేము పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. మరి వైసీపీ పార్టీ వారు సొంత పార్టీ వారినే వాళ్ళ లబ్ధి కోసం, రాజకీయం కోసం డైవర్షన్ చేస్తూ ఈరోజు సొంత పార్టీ వారినే బలి తీసుకుంటా ఉందనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.